హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనీరజ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. నాకెందుకో అరిసెలు బాగా తినాలనిపించిందండి. అందుకే ఇంట్లోనే తక్కువ బియ్యంతో అయితే ఇంట్లోనే చేసుకున్నానండి. ఇక షాప్లోకి వెళ్ళి ఏం కొనుక్కొచ్చుకుంటామండి. ఇంట్లో అయితే మనకైతే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఇంట్లో మనం ఫ్రెష్గా వాడుతుంటాం కదా. సరే, తక్కువ కొలతలతో అయితే చూపించబోతున్నానండి. నేనైతే ఒక చిన్న పావు గ్లాస్ అయితే నేను తీసుకున్నానండి. రేషన్ బియ్యం అంటూ ఉంటారు కదా, నేను అవి తీసుకున్నాను. కంట్రోల్ బియ్యము, లావు బియ్యము ఒక గ్లాసు నిండుతో తీసుకున్నానండి. మీకు కుదిరితే కప్ అయినా పర్లేదు, గ్లాస్ అయినా, ఇలాంటిదైనా పర్లేదండి. ఇదైతే పావు గ్లాస్ వరకు ఉంటుంది. నేనైతే కొద్దిగా ఎక్స్ట్రా మళ్ళీ బియ్యం తీసుకుంటున్నానండి. తడిపిండి కొంచెం తక్కువ వస్తుంటుందండి మిక్సీ పట్టిన తర్వాత. అందుకే శుభ్రంగా రాళ్ళు ఏం లేకుండా చూసుకున్నాను. 2 సార్లు అయితే శుభ్రంగా వాటర్ పోసి అయితే శుభ్రంగా కడుక్కోవాలండి. నేనైతే వాటర్ అన్నీ వంపేసినానండి. ఇప్పుడైతే అలా తాగే వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఈ బియ్యం అయితే 3 రోజులైతే నేను నానబెట్టుకుంటున్నానండి. అంటే 3 పగళ్ళు అన్నమాట. 3 పగళ్ళ తర్వాత సాయంత్రం ఈవినింగ్ టైంలో 5కి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను టైం చూసుకున్నాను. అయితే మధ్యలో 4 గంటలకు ఒకసారి అయితే నీళ్ళని పారపోసి మళ్ళీ శుభ్రంగా కడుక్కొని ఫ్రెష్గా వాటర్ పోసుకుంటూ ఉండాలండి. లేకపోతే బియ్యం అనేటివి పులిసిపోతాయి, అరిసెలు అంతగా టేస్ట్గా ఉండవు. అప్పుడప్పుడు అవి చూసుకుంటూ ఉండాలండి. వాటర్ని అయితే ఎంత చేంజ్ చేసుకుంటూ ఉండాలి, శుభ్రంగా కడుక్కుంటూ ఉండాలి. ఎంత బాగా కడుక్కుంటామో బియ్యం అనేది కొద్దిగా కూడా పులివన్నమాట, ఫ్రెష్గా అలాగే ఉంటాయి. 3 రోజుల తర్వాత అయితే నేను చూపిస్తున్నానండి. బియ్యం అయితే ఇట్లా ఒకటి పట్టుకుంటే చేతుల్లోనే మనకు పౌడర్ అయిపోతుంది అన్నమాట, పిండిలాగా అయిపోయింది. చక్కగా అయితే నానిపోయాయండి. మళ్ళీ ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కొని ఒక జాలి గిన్నె ఉంటుంది కదండి, ఇలా వాటర్ అయితే ఇట్లా పెట్టేసుకున్నాను. నీళ్ళు అనేవి కిందికి జారిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే నేను బెల్లం అయితే తురుముకుందాం అనుకుంటున్నానండి. ఇలా అయితే నేను తురిమి రెడీగా పెట్టుకున్నాను. ఒక గ్లాసు నిండుగా బియ్యం తీసుకున్నాను కదా, దానికి 3/4 అయితే బెల్లాన్ని తీసుకున్నానండి. అంటే కేజీకి 700 గ్రాములు అయితే బెల్లం పడుతుంది కదా. అలాగే ఒక పావు గ్లాసు నిండుగా బియ్యానికి 3/4 బెల్లం అయితే నేను తీసుకున్నానండి. ఇందాక మీరు చూసారు కదా నిండుగా బియ్యం, దానికి సగానికి బెల్లం తీసుకున్నాను. కొద్దిగా ఎక్స్ట్రా మనము బియ్యము పిండి గట్లా తక్కువ వస్తుంది అనేసి కొంచెం బియ్యం ఎక్స్ట్రా తీసుకున్నాం అన్నమాట. ఒక చిన్న గిన్నెలో నువ్వులు అయితే నేను తీసుకున్నానండి. కొద్దిగా నువ్వుల అరిసెలు అయితే టేస్టీగా ఉంటాయి కదా, హెల్త్కి కూడా మంచిదని కొద్దిగా పాలు పోసి అయితే నానపోసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఆయిల్లో వేసినప్పుడు నువ్వులు అనేటివి సపరేట్ కావన్నమాట, మంచిగా అతుక్కుంటాయి పిండికి. ఇప్పుడైతే ఇందాక మనము జాలిగిన్నెలో వేసిన బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ వేసి దాని మీద బియ్యాన్ని అంతా పరుచుకుంటున్నానండి. కొద్దిగా తడి ఏం లేకుండా చూసుకుందాం. మిక్సీలో పడుతున్నాం కదా, మిక్సీ గిన్నె అనేది తిరగదన్నమాట తడిగా ఉంటే. తక్కువ క్వాంటిటీ తోటి చేస్తున్నాం కాబట్టి ఇక మిల్లులో అయితే ఇంత తక్కువగా అయితే పట్టరు కదండి. మిక్సీలో చేసుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ అయితే చేస్తున్నాము. ఒకవేళ మిల్లులో ఇవ్వాలనుకుంటే మాత్రం ఇలా చేయకూడదండి. జాలి గిన్నెలో వేసి డైరెక్ట్ పట్టుకుపోవాలి మిల్లు కాడి. చెమ్మ అనేది ఉండకూడదండి, చేతులకి తడి ఉండకూడదు. ఓన్లీ బియ్యము మనకు అంటుకోవాలి. చూసారా, మీకు అర్థమవుతుంది. చేతులకు అనేది తడి లేదు. బియ్యము కొద్దిగా పొడి పొడి లెక్క ఉంటే చాలు, అనేది కొద్దిగానే ఉండాలన్నమాట అండి. ఇప్పుడైతే మిక్సీ జార్ తీసుకుంటున్నాను. అందులో అయితే పోసుకుంటున్నానండి. కొద్దిగానే పోసుకుంటున్నాను. కొద్దిగానే వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే కొంచెం తడి బియ్యం కదండి, మిక్సీ అనేది తొందరగా తిరగదన్నమాట. పౌడర్ అయితే చాలా అంటే చాలా మెత్తగా వచ్చేసింది చూసారా. ఆయన ఇప్పుడు జల్లెడ అయితే పట్టుకోవాలండి. కంపల్సరీ అరిసెలు చేసేటప్పుడు అయితే జల్లెడ పక్కాగా పట్టాల్సిందేనండి. ఇప్పుడైతే నేను ఇట్లా సన్నగా ఉండేటట్టు చూసుకుంటున్నాను. పిండి ఎంత సన్నగా ఉంటే అరిసెలు మనకు అంత మెత్తగా వస్తాయి, చాలా స్మూత్గా కూడా ఉంటాయి అన్నమాట అండి. చిన్న చిన్న టిప్స్ అంటే ఇవేనన్నమాట. ఇలా అయితే పిండిని జల్లెడ పట్టిన ప్రతిసారి ఇలా నొక్కుతూ ఉండాలి. పిండి అనేది తడి అనేది ఆరిపోకుండా ఉంటుందన్నమాట.
అంతా కంప్లీట్గా అంతా అయిపోయిందండి. పిండి అయితే జల్లెడ పట్టేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఒక మొత్తం తడి అట్లా తడి ఆరిపోవద్దు అనేసి ఇట్లా కాటన్ క్లాత్ తడిపి దాని మీద కప్పాను. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక గిన్నె అయితే పెట్టుకున్నానండి. అందులో బెల్లం వేసుకుంటున్నాను. కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలండి. కొద్దిగా బెల్లం కరగడానికి మాత్రమే. మనం పాకం పట్టుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు కొద్దిసేపటికైతే అంతా కరిగిపోయిందండి. సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి, లేకపోతే బెల్లం అనేది మాడిపోతుందన్నమాట. మళ్ళీ అరిసెలు అంత టేస్టీగా రావు. కొద్దిగా ఒక చిన్న ప్లేట్లో వాటర్ తీసి అయితే పెట్టుకున్నానండి, ఎందుకంటే పాకంని చూసుకుందామని. రాలేదండి, మళ్ళీ ఒకసారి చూద్దామండి. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది అన్నమాట బెల్లము. కొద్దిగా మందం ఉండేటట్టు చూసుకోవాలి గిన్నె. వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే అస్సలు చేయట్లేదండి. కొంచెం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దామండి. చూసారా, ఇప్పుడు దగ్గరకు వస్తుంది. కొంచెం ఒక నిమిషం ఇట్లా వాటర్లో వేసి చూడాలన్నమాట. ఎటంటే మనకు అట ముద్ద కట్టాలి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. మనం ఎటు ప్రెస్ చేస్తే అటు వంగిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఇది కరెక్ట్గా అన్నమాట. అరిసెలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయి, గట్టిగా రావు. గట్టిగా అయితే అస్సలు రావండి, చాలా మెత్తగా స్మూత్గా వస్తాయి. ఇది కరెక్ట్గా పాకం అన్నమాట. ఇట్లా కొట్టగానే మనకు ముద్ద లెక్క సౌండ్ వస్తుంది. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొద్దిగా పిండి అయితే వేసుకుంటున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలండి ఈ ప్రాసెస్ చేస్తే. అంత ఒకేసారి వేయకూడదు, ఉండలు కట్టేస్తుంది. కొంచెం ఒక స్పూన్ వేసుకుంటూ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి వేసి మళ్ళీ కలపాలి, మళ్ళీ ఒక స్పూన్ వేసి ఇలా కలపాలి. కంప్లీట్గా అంతా అయిపోయిందండి, చలిమిడి తయారైపోయింది. ఇప్పుడైతే చివరిలో పిండి ఆరిపోకుండా కొద్దిగా నెయ్యి అయితే పైన అప్లై చేసుకుంటున్నాను. డైరెక్ట్గా వేడిగా చేసేసుకోవచ్చండి, ఏమీ కాదు. పిండి ముద్ద మనకు వీలుగా ఉందా లేదో చూసుకుందామండి ఒకసారి. ఓకే అండి, మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, నేనైతే ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోండి. ఇలా ఆయిల్ ప్యాకెట్ మీద ఆయిల్ పెట్టి మంచిగా పూరిలాగా ప్రెస్ చేసుకుంటున్నాను రౌండ్గా. మరీ పల్చగా ఉండకూడదండి అరిసె, కొద్దిగా మందంగానే ఉండాలి. పైన కొద్దిగా నువ్వులు అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి అయితే గిన్నె పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ పోసుకున్నాను. మన పాకం పర్ఫెక్ట్గా పట్టామా లేదా అనేది చిన్న టెస్ట్ కోసం అయితే ఒక చిన్న అరిసెని అయితే వేసుకుంటున్నానండి. మనకైతే ఇక్కడ తెలిసిపోతుంది అన్నమాట. ఒకవేళ మన పాకం సరిగా పట్టలేదనుకో నూనెలో అయితే విరిగిపోతుందన్నమాట. చూసారా ఎంత చక్కగా పొంగిందో, అంటే మనం పాకం పర్ఫెక్ట్గా పట్టామన్నమాట. అన్నీ సరిపోయాయి, అందుకని అంత చక్కగా పొంగిందన్నమాట అరిసె. చూసారా ఎంత చక్కగా పొంగిందో. చిన్న టిప్స్ పాటిస్తే చాలండి, అరిసెలు అయితే ఇంట్లోనే మంచిగా చేసుకోవచ్చు. ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చు అన్నమాట. ఇందాక మనం ప్రెస్ చేసిన అరిసె అయితే వేసుకుంటున్నాను ఆయిల్లో. చూసారా చక్కగా పొంగుతుంది. గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇలా 2 గంటలు అయితే చిల్లుల గంటలు పట్టుకొని ప్రెస్ చేస్తున్నానండి. ఒక ప్లేట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇంకో అరిసె కూడా అలాగే వేసేస్తున్నానండి. ఇదేమో మామూలు అరిసె, మీ ఇష్టం అండి. నువ్వుల అరిసెలు కావాలంటే నువ్వులు పైనంగా ప్రెస్ చేసి పెట్టవచ్చు. వద్దు అనుకుంటే నువ్వులు ఏం పెట్టుకుంటే మామూలుగా పిండి ప్రెస్ చేసేసి ఆయిల్లో వేస్తే సరిపోతుంది. అది మామూలు అరిసె అవుతుంది అన్నమాట, అంతే. ఇదంతా సిమ్లోనే పెట్టి చేసేయాలన్నమాట అండి. ఇలా చేస్తుంటే ఎన్నైనా చేయొచ్చు.
అవి మంచిగా పొంగుతుంటే సూపర్గా అనిపిస్తుంటాయి. ఇక అంతే అండి, అయిపోయింది. నేనైతే అన్నీ రెడీగా చేసి అయితే పెట్టుకున్నాను. చూసారు ఎంత బాగా వచ్చాయి అరిసెలు. ఇంట్లోనే చిన్న పావు గ్లాసులతో అయితే నేను చేసుకున్న అరిసెలండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా కుదిరాయండి. అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో లాగానే వచ్చాయండి. మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది అనుకుంటున్నాను. లోపల కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఒక్కొక్కరు కేజీలు మాకు చేయరాదు అనే వాళ్ళకు చిన్నగా ఇంట్లోనే ఇలా సింపుల్గా కొద్దిగా తక్కువ గ్లాసులతో అయితే ట్రై చేసి చూడండి. మీకే అర్థమవుతుంది. తక్కువ కొలతలతో ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా కూడా అరిసెలు అయితే పక్కాగా వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.